సరదాగా అలా స్నేహితులతో తిరిగి వద్దాం అనుకున్నాడు. తీరా చూస్తే ఒక్క చావు, మిగిలిన వాళ్ళు గాయాల పాలు. ఎక్కడ పడితే అక్కడ అతి వేగం అత్యంత ప్రమాదకరం అని పెద్ద పెద్ద బోర్డులు ఉన్నా వాటితో మనకేం పని, నా సరదా నాది, నా స్పీడ్ నాది అంటే ఇదిగో ఇలాగే వెళ్ళి స్తంభాలకు గుద్ది ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. సరదా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. తోటి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి అతివేగం కారణంగా దుర్మరణం చెందాడు. వాహనాన్ని వేగంగా నడపడంతో అది అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా మరో 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని గండిపేటలోని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న 6 విద్యార్థులు స్విఫ్ట్ కారులో కళాశాల నుంచి ఇంటికి బయలుదేరారు. అయితే నియోపోలిస్ సమీపంలోని రాజపుష్ప కన్స్ట్రక్షన్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వేగంగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్ అనే విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అదే వాహనంలోని హేమసాయి, వివేక్, సృజన, కార్తికేయ, హర్ష అనే 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో హర్ష సాయి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే నిండు ప్రాణాన్ని బలికొందని ఎన్నిసార్లు హెచ్చరించినా యువత వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని నార్సింగ్ పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధ్యాపకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించాలని పోలీసులు కోరారు. కాగా తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.